శ్రీ గురుభ్యో నమః. శ్రీ వైష్ణవీదేవ్యై నమః. పెద్దలు మనకి అనుభవపూర్వకంగా కొన్ని విషయాలు చెప్పారు. అవి ఏమిటంటే లక్షాధికారి, కోటీశ్వరుడు, ఐశ్వర్యవంతుడు అనే 3 పదాలు వాడారు. లక్షాధికారి అంటే అందరికీ తెలిసిందే, లక్షలు సంపాదించిన వారు లక్షాధికారి. కోటీశ్వరుడు, కోట్లు సంపాదించిన వారు కోటీశ్వరుడు. మరి ఐశ్వర్యవంతుడు అంటే ఎంత సంపాదించాలి? ఒక లిమిట్ ఏమైనా ఉన్నదా దానికి ఒక విషయాన్ని అనుభవపూర్వకంగా మన పెద్దలు చెప్పారు. దీనికి ఒక విషయం మీకు చెప్తాను. మనిషి జన్మించింది ఎలాగాయదు, మరణించడానికి ఒక క్షణకాలం ముందు వరకు కూడా ఆయన సంపాదించినటువంటి దాన్ని గౌరవం అని పిలుస్తారు. అంటే కీర్తి అని పిలవరు. ఏదైనా చాలా దాన ధర్మాలు చేయొచ్చు, సంఘ సేవ చేయొచ్చు, ఎన్నో చేయొచ్చు. జీవితంలో అందరికీ తలలో నాలుగులో ఉండొచ్చు, కానీ అతను గౌరవింపబడుతూనే ఉంటాడు తప్ప కీర్తిని ఆర్జించలేడు. మరి గౌరవం కన్నా కీర్తి గొప్పది కదా. మరి కీర్తి ఎప్పుడు వస్తుంది మనిషికి అంటే, మనిషి మరణించిన తరువాత మాత్రమే వచ్చేటటువంటిది కీర్తి. బతికొండగా రాదు. కారణం, 100 సంవత్సరాల జీవిత కాలంలో 99 సంవత్సరాలు అద్భుతమైన కార్యక్రమాలు చేసి, సంఘానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేసి, అందరికీ కూడా తలలో నాలుకలో ఉంటూ ఆదర్శపరంగా జీవితాన్ని కొనసాగిస్తున్నా సరే, ఆఖరి ఉండేటువంటి 1 సంవత్సర కాలం ఆయన ఏదైనా సరే ఒక తప్పుడు పని చేస్తే ఈయన గౌరవం అంతా పోతుంది. అంచేత గౌరవ అగౌరవాలు ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో తెలియదు. వీటి మీద ఆధారపడేటువంటి ఫలితం ఏదైతే ఉందో దాన్నే కీర్తి అంటారు. ఈ కీర్తి మరణించిన తర్వాత మాత్రమే వస్తుంది తప్పించి బతికొండగా కీర్తి రాదు. అలాగే ఐశ్వర్యం కూడా, ఐశ్వర్యానికి ప్రామాణికత ఇంత సంపాదించాలి అని లేదు. శారీరకంగా, ఆర్థికంగా దీంట్లో మంచి మనస్సుతో ఉండేటటువంటి వ్యక్తులు, ఇటువంటి అన్యాయమైన కార్యక్రమాలు చేయకుండా ఉండేటటువంటి వ్యక్తులు, ఇతను ఐశ్వర్యవంతుడు అని చెప్పబడుతోంది. అయితే మరి ఐశ్వర్యవంతుడిని కొలమానం ఏమిటి? ఎవరు నిర్ణయం చేస్తారు? కీర్తిని మరణించిన తర్వాత కొలిచారు. మరి ఈ ఐశ్వర్యాన్ని అంటే ఎంత సంపాదించాలనేమీ లేదు. ఐశ్వర్యవంతంలో తక్కువే సంపాదించవచ్చు, ఆదర్శప్రాయంగా ఉండొచ్చు. అయితే అన్యాయార్జితం కాకూడదు. తను సంపాదించింది అన్యాయార్జితం కాకూడదు. అయితే మరి ఎవరు నిర్ణయం చేస్తారు అంటే, కీర్తిలాగా ఇతను మరణించిన తర్వాత వరకు ఆగవసం పనే లేదు. తన జీవిత కాలంలో తను ఐశ్వర్యవంతుడా కాదా అనేటటువంటి విషయం తన మనుమడు నిర్ణయం చేస్తాడని చెప్పారు పెద్దలు. ఎంచేత తను సంపాదించినటువంటి ఐశ్వర్యంలో కానీ దేనిలోనైనా సరే సంపాదన ఇది అక్రమార్జన లేక సక్రమార్జన అనేటువంటి నిర్ణయం మనందరికీ తెలియకుండా ఆయన అక్రమంగా చేయొచ్చు. చాలా సీక్రెట్గా ఎవ్వరికీ దొరకకుండా, పైకి తెలియకుండా మేనేజ్ చేస్తూ సంపాదించవచ్చు. ఎవ్వరికీ తెలియదు. జనాలందరూ అనుకుంటారు సక్రమం అనుకుంటారు, కానీ ఆయన మనసుకు మాత్రమే తెలుసు అది అక్రమం అని. ఎప్పుడైతే మనసుకి అక్రమం అని తెలిసిందో అది తన కొడుకు రాజయోగం అనుభవిస్తాడు, కానీ తన మనవడి దగ్గరికి వెళ్ళేసరికి ఆ ఆస్తి అనేది అనుభవించడానికి కుదరదు. అంచేత పెద్దలు ఏం చెప్పారంటే, నువ్వు ఐశ్వర్యవంతుడు కావాలి అంటే ఎంత సంపాదించాలని చెప్పలేదు. నీకు ఉన్న దాంట్లో సక్రమమైనటువంటి ఆర్జనతో కుటుంబ పోషణ చెయ్యి. ఎటువంటి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చేస్తే అది ఈ కుటుంబాన్ని రక్షిస్తుంది, ఈ వంశాన్ని రక్షిస్తుంది.
అంతేగాని ఏదో సంపాదన చేసాం, ఈరోజు కార్లు తిరిగాం, ప్యాలెస్లు కట్టాం, అది చేసాం ఇది చేసాం అంటే అది తర్వాత ఏమిటవుతుందంటే తర్వాత తరానికి అది ఇబ్బంది పెడుతుంది. తన కొడుకు వరకు బ్రహ్మాండంగా ఉంటాడు. ఏం చేయాలంటే ఏదైనా ఒక తప్పుడు పని చేసినప్పుడు తండ్రి తప్పుడు పని చేసి సంపాదిస్తే కొడుకు ఎలాగా రాజయోగం అనిపిస్తాడు. కానీ మనవడి దగ్గరికి వెళ్ళేసరికి అది ఉండదని చెప్పారు. అందు గురించి కీర్తి ఎటువంటిదో, మరణించిన తర్వాత వచ్చేటువంటి కీర్తి ఎటువంటిదో, ఐశ్వర్యం కూడా తను మరణించినా ఒకవేళ జీవించి ఉన్నా సరే మా తాతగారు ఐశ్వర్యవంతులు అని చెప్పడానికి తన మనుమడు మాత్రమే అధికారి. అందుచేత సంపాదించవచ్చు, న్యాయమైనటువంటి సంపాదన, ధర్మ మార్గంలో సంపాదన, ఇవి మాత్రం చేస్తే తన కుటుంబ వృద్ధి ఉంటుంది. అక్రమార్జన చేస్తే తన కుమారుడు మాత్రమే వాళ్ళు అధికారులు అవుతారు. కానీ మనవడి దగ్గరికి వెళ్ళేసరికి అది సాధ్యపడదు. అప్పుడు లోకం చెప్పుకుంటుంది ఇది న్యాయార్జితమా అన్యాయార్జితమా అనేటటువంటిది. చూసారా పెద్దలు ఎంత విధంగా చెప్పారో ఆనాడు విషయాలు. ఆనాడు పెద్దలు చెప్పిన దానికి ఎంతో లోతైన గంభీరమైన అర్థం ఉంటుంది. పొడి మాటలు కాదు ఆనాడు పెద్దలు చెప్పింది. అంచేత పెద్దలు చెప్పిన దాన్ని ఎప్పుడు కూడా ధిక్కరించకూడదు. వాళ్ళు అనుభవాన్ని రంగరించి ఎన్నో విషయాలను క్రోడీకరించి వాళ్ళు ఫైనల్గా చెప్పినటువంటి మాటలు. అనుభవం అంటే అదే. సిద్ధాంతాలు శాస్త్రాలు అనుభవంలోంచి పుట్టాయి అన్నారు. అందుకే అంచేత మన ఉపనిషత్తులైనా నీతి శాస్త్రాలైనా ఇవన్నీ కూడా ఏం చెప్తాయి అంటే వాళ్ళ అనుభవంలోంచి రాసినటువంటివి, అనుభవంలోంచి చెప్పినటువంటివి. అంచేత అక్రమార్జన తన మనసుకు తెలుసు, జనాలకు తెలియకపోవచ్చు, సక్రమం అనుకోవచ్చు, అలా భ్రమ కల్పించవచ్చు జనాలకి, మనసుకు తెలిసి ఉంటుంది కదా. అందుచేత కీర్తి ఎటువంటిదో మరణించిన తర్వాత బతుకుండగా మనవుడు మాత్రమే దాన్ని నిర్ణయం చేయగలడు. తను సంపాదించినటువంటి తన తాత ఐశ్వర్యవంతుడా కాదా అని నిర్ణయం చేయడానికి ఒక్క మనవడికి మాత్రమే అధికారం ఉంది. మరొక విషయంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.